ప్రేమించి నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలం మీ మధ్యలో ఉండటం దేవునికి నేను ఎంతో రుణపడి ఉంటాను. మీరందరూ ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుడు కృప చూపించాడు మీ మధ్యలో నేను ఉండటానికి. సజీవుల్లో ఈ దినము నేను ఉన్నానంటే అది దేవుని మహాకృప బట్టి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తివంతుడా మా రక్షక మా యేసయ్య నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇక మీదట మాట్లాడేది నీ ఆత్మస్వరమే వినబడుటకు తండ్రి ప్రభా, నా పెదవులను తండ్రి ప్రభా నీ అగ్నితో అంటింపచేసి నీ పరిశుద్ధాత్మ స్వరము ఇక్కడున్న మమ్మల్ని అందరినీ తండ్రి ప్రభా నీ వాక్యము చేత కట్టి బలపరిచి మహిమ ఘనత పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరమగీతము 6వ అధ్యాయము 13వ వచనము, అలానే ఇర్మియా 9వ అధ్యాయం 23వ వచనం 24 వచనాలు, 1 కొరింథీ 1వ అధ్యాయము చివరి వచనం. 3 భాగాలు చూస్తున్నామంటే, ఒకటేమో నూతన నిబంధనలో పత్రికలోంచి, పాత నిబంధనలో పరమగీతము ఇర్మియాకు దేవుడు చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. నాకు దగ్గర తెలుగు బైబిల్ ఉండదు కాబట్టి దయచేసి మీలో ఉన్నవారు ఎవరైనా చదవాలని కోరుకుంటున్నాను. పరమగీతము 6వ అధ్యాయం 13వ వచనము, మేము నిన్ను ఆసక్తిగా చూచుటకై తిరిగి రమ్ము శూలమితి యందు నీకు ముచ్చట పుట్టించినదేది, ఆమె మహానయము నాటకమంతా వింతైనది. అలానే ఇర్మియా 9వ అధ్యాయంలో 23-24 వచనాలండి. జ్ఞాని తన జ్ఞానవంతుని బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయపడకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయపడకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవాలని భూమి మీద కృప చూపుచు నీతి న్యాయము జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలన తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. 1 కొరింథీ 1వ అధ్యాయము చివరి వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది. నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనయు ఆయన. ఆమేన్. దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. ఆయన వాక్యం ఆయన వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు ఫలించే వాక్యంగా ఉంటున్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ షులమైట్ గురించి రాయబడినట్టుగా మనం చూస్తున్నాము. ఆమె ఎవరంటే, 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో దావీదు చనిపోయే పరిస్థితుల్లో, ఆయన అనారోగ్య పరిస్థితుల్లో బలహీనుడిగా ఉన్నప్పుడు ఆయన పక్కకు ఒక యవనస్తురాలను, మరి కన్యను అభిషేక్ అనే ఆమెను తీసుకొచ్చి ఆ రాజు దగ్గర ఉంచారు. అయితే మనం చదువుతున్నాం గ్రంథంలో, దావీదు ఆ సందర్భాల్లో ఆ స్త్రీతో కాపురం చేయలేదు. కేవలము ఆమె ఆయనకు మరి పరిచర్య చేస్తున్నట్టుగా, ఆయనకు అందుబాటులో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దావీదు చనిపోయిన తర్వాత దావీదు కుమారుడు అబ్షలోము మరి ఎలాగైతే ఒక దైవిక జ్ఞానం కాకుండా మరి లోకరీతిగా మరి పడిపోయిన వారి మనస్తత్వముతో నడుస్తున్న వ్యక్తిగా ఆమెని వివాహం చేసుకుంటే ధర్మశాస్త్ర ప్రకారము ఆయన సింహాసనం మీదకు కూర్చొని అరుగుడని అతను ఆ ప్రణాళికలో ఉంటున్నాడు. ఆ సందర్భంలో సొలొమోను ఏం చేశాడంటే, ఈ అభిషేక్ అనే ఈమెను ఆయన అతన్ని చంపించి ఈమెతో వివాహం చేసుకున్నాడు. ఇదంతా మర్మంతో రాయబడిన మాటలు. పరమగీతం అంతా కూడా మనం చదువుతూ ఉంటే స్త్రీ అందం గురించి, స్త్రీలో ఉన్న మంచితనం గురించి చాలా మంచిగా రాస్తూ ఉంటాడు. అది ఒక చాలా మంచి పోయంగా ఉంటుంది, 8 అధ్యాయాలు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, మరి మర్మము ఎలా ఉంటుందంటే, యేసుక్రీస్తు తన సంఘాన్ని ప్రేమించినట్టుగా, తన సంఘాన్ని తన వధువుగా ఎలాగైతే ఈ లోకంలో మరి అవ్వను మోసగించి దేవుడి నుండి, ఆదాము నుండి దూరపరిచాడో సాతాను, కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, నేను మీకు కూడా మంచి కన్య, మరి యేసుకి సరిపడే కన్యగా మీకు అర్పించాలని నేను కోరుకుంటున్నాను అని అంటాడు. దేవునికి స్తోత్రం. మరి సొలొమోను అన్న అతను జ్ఞానవంతుడని మనందరికీ తెలుసు. కానీ నూతన నిబంధనలో యేసు ప్రభు ఏమన్నారంటే, సొలొమోను కంటే గొప్పవాడు నేడు మీ మధ్యలో ఉన్నాడు. అయితే ఈ షులమైట్ అనే పదము ఎలాగో వచ్చిందంటే, ప్రాంతానికి చెందిన ఒక ఆమెగా అక్కడి నుండి వచ్చింది కాబట్టి షులమైట్ అని అంటారు. కానీ షునమైట్ కూడా ఇంకొక పద్ధతిలో మనం ఏం చూస్తామంటే, సొలొమోను పురుషుడైతే ఈమె స్త్రీ,
మరి ఈమె కూడా జ్ఞానవంతురాలుగా అక్కడ చాలామంది బైబిల్ స్కాలర్స్ మీరు ఇంటికి వెళ్ళి చాలా డీప్గా స్టడీ చేస్తే తెలుస్తుంది. అంతా సమయం 20 నిమిషాలు ఇచ్చారు అయ్యగారు, క్లుప్తంగా చెప్పలేము, కానీ హెడ్లైన్స్ మాత్రం చెప్తాను, మీరు బాగా పరీక్షించుకోండి. పౌలు చెప్పిన ప్రసంగం విని తర్వాత అందరూ ఏం చేశారండి? వెళ్ళి పరీక్షించారు. పౌలు చెప్పిన మాటలు ఉన్నాయా లేవా లేఖనాల్లో. ఓకే, ఇలాగా ఈ షులమైట్ అనేది ఎవరంటే దేవుని సంఘము. మరి దేవుని సంఘం అంటే ప్రభు వారికి వధువు, బ్రైడ్ అన్నమాట. అయితే యేసు ప్రభువు ఇక్కడ నూతన నిబంధనలో మనకి ఏమై ఉన్నాడు అనేది పౌలు గారు చెప్పిన మాటకు వెళ్ళకముందు ఇర్మియా గ్రంథంలో దేవుడేం కోరి ఉన్నాడో మనకు ప్రవక్త ఇర్మియా ద్వారా మనం నేర్చుకున్నాం. బలవంతుడు తన బలమందు ఏం చేయకూడదంట? అతిశయించకూడదంట. మరి జ్ఞానవంతుడు తన జ్ఞానం బట్టి అతిశయించకూడదంట. అలానే ధనవంతుడు తన ధనము బట్టి అతిశయించకూడదు. కానీ దేని బట్టి అతిశయించమంటున్నాడు దేవుడు? అక్కడ ఇంగ్లీష్లో ఏమంటున్నాడంటే దట్ దే మే అండర్స్టాండ్ అండ్ నో. ఇక్కడ అండర్స్టాండ్ అండ్ నో అనే మాట తెలుగులో ఎలా ఉంటుందో మరి నాకు తెలియదు, కానీ ఒక మాట నేను చెప్పదలుచుకుంటున్నా. ఈ లోకంలో చాలా మంది ఎలా ఉంటారంటే, ఎక్కువగా హిందువులు, మేమందరి దేవుడిని నమ్ముకుంటామండి, యేసు ప్రభువుని కూడా నమ్ముకుంటాం, మేము కూడా చర్చికి వెళ్తూ ఉంటామండి అంటారు. అసలు చర్చికి వెళ్తున్నామని చెప్తున్న వారు, మాకు యేసు ప్రభు తెలుసు అంటున్న వారు, మరి సాతానికి ఎంత తెలుసో దేవుడి వాక్యం మన అందరికంటే ఎక్కువ తెలుసు. కానీ తెలిసినంత మాత్రాన అతను దేవుడు ఎవరై ఉన్నారనేది ఆయన లోబడుతున్నాడా? విధేయత చూపించగలుగుతున్నాడా? అందుకనే నూతన నిబంధనలో యాకోబు పత్రికలో అంటాడు కదా, మీరు వినేవారుగా కాకుండా చేసేవారుగా ఉంటే మీరు దీవించబడతారు. దేవునికి స్తోత్రం. 1 అధ్యాయం 21 వచనంలో ఉంటుంది అన్నమాట. బీ ద డూవర్స్ ఆఫ్ ద వర్డ్ అండ్ యూ విల్ బి బ్లెస్డ్. అయితే పాత నిబంధనలో దేవుడు అంటున్నాడు దట్ యు మే అండర్స్టాండ్ అండ్ నో. అంటే వివేకము లేకుండా దేవుడిని ఎరగటము కష్టము, అసాధ్యం. దేవుడు ఎవరు అందరూ చెప్తారు, సిలువ చూడగానే చెప్తారు వీళ్ళు క్రిస్టియన్ మతము, ఇది చర్చ్ అని. కానీ ఆ క్రాస్ అంటే ఏంటో, దాని వెనకాల అసలు ఎంత జ్ఞానం దేవుడు ఉంచాడో, ఎంత మర్మం ఉంచాడో, ఎంత శక్తిని ఉంచాడో, ఎంత రక్షణ ఉంచాడో, ఎంత విడుదల ఉంచాడో, ఎంత స్వస్థత పెట్టాడో వాళ్ళకి తెలియదు అన్ని. కానీ క్రాస్ చూసి అంటారు ఇది చర్చ్ రా, ఇక్కడ చర్చ్ ఉంటుంది, ఇది క్రిస్టియన్స్ది మందిరం అంటారు. కానీ మిగతా విషయాలకు జ్ఞానం లేదు వాళ్ళకి. దే డో నాట్ అండర్స్టాండ్. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు దట్ యు మే అండర్స్టాండ్ అండ్ నో. అయితే పాత నిబంధనలో పరమగీతంలో మీరు చూస్తూ ఉంటే 6వ అధ్యాయము మొదటి కొన్ని వచనాల్లో అక్కడ ఉన్న మనుషులంతా కూడా వచ్చి ఆ స్త్రీని అడుగుతారు, ఏంటి అసలు నీవు నీ ప్రియుడి గురించి అంతగా వివరిస్తున్నావు, అంతగా ప్రేమ చూపిస్తున్నావు, అంతగా అతనంటే ఇదైపోతున్నావు, అసలు ఎక్కడున్నాడు నీ ప్రియుడు, ఏంటి నీ ప్రియుడి సంగతి అని అక్కడ లోకస్తులు అడుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ చివరి వచనంలో ఏమంటున్నాడు? రిటర్న్ రిటర్న్ రిటర్న్. అంటే ఏంటి? ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తాడు కదా, నీ మొదటి ప్రేమకు నువ్వు పడిపోయి ఉన్నావు, తిరిగి రమ్మని అంటాడు. దేవునికి స్తోత్రం. మనల్ని ప్రేమించిన యేసు ప్రభు తన రక్తాన్ని ఇచ్చి, మరి అపవాది ఎవరైతే మనల్ని దొంగిలించి మనల్ని ప్రభు నుండి దూరపరచాలని, నరకానికి తోసివేయాలని ఆటంకపరిచాడో అతనిని ఓడించి దేవుడు కుమారుడు యేసయ్య అతని మీద విజయము సంపాదించి మనలను తన వధువు సంఘముగా ఎప్పుడైతే ఆయనకు బల్లం పోటు పక్కకు పొడిచారో రక్తము నీళ్లు బయటికి వచ్చింది. ఆదాము నుండి దేవుడు బొక్కదీసి అవం చేశాడు. ఇక్కడ తన కుమారుడు పక్క నుండి వచ్చిన నీళ్లు రక్తము చేత ఆయన కుమారుడికి సరిపడే మరి ఎవరిని సృష్టించాడు దేవుడు? సంఘాన్ని. సంఘం అంటే మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నానండి, ఆయన వధువుని. అందుకని 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 21-22 వచనాల్లో నుంచి మనం చూస్తూ ఉంటాము, ఆయన తన వాక్యముతో మనల్ని ఉతిక స్నానం చేసి తన కొరకు మచ్చలేని దోషము లేని సంఘము, మరి వధువు సంఘంగా ఆయన చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాక్యములో ఉన్న శక్తి ఎంత గొప్పదంటే ఈ వాక్యం వింటుండగానే మన ఆత్మకు అది శుద్ధీకరణ చేస్తూ ఉంటుంది, కడుగుతూ ఉంటుంది. అది ఎందుకు చేస్తున్నాడు యేసయ్య అంటే మనకు ఆయనతో కూర్చొని అర్హత అప్పుడే లభిస్తుంది. ఆయనతో పాటు ఒక సంఘం అంటే ఏదో వీక్గానో బలహీనంగానో ఈ లోకంలో ఉన్నవారు ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి మనల్ని కాలు పెట్టి కొట్టే స్థితిలో లేము. ఎందుకంటే 6వ అధ్యాయం 13వ వచనంలో ఇంగ్లీష్ బైబుల్ ఏముంటుందంటే, మీకు క్రిస్టియన్ స్టడీ బైబుల్ అని ఒకటి ఉంటుంది ట్రాన్స్లేషన్, దాంట్లో మంచిగా రాశాడు, షీ ఈజ్ లైక్ 2 ఆర్మీస్ టుగెదర్. అంటే చాలా చక్కగా అర్థమయ్యేటట్టుగా నేను ఒక ఎగ్జాంపుల్, ఒక బ్యూటిఫుల్గా ఉన్న స్త్రీని బాగా కాస్ట్లీ బట్టలు ధరించుకొని
పైన నుండి కింద వరకు బాగా నగలతో నింపిన కుటుంబము ఆ అమ్మాయిని ఏదైనా ఫంక్షన్ హాల్కి తీసుకెళ్ళినా లేదా ఎక్కడైనా ఒక పార్టీలో కూర్చోపెట్టినా చూస్తున్న మనకు ఏమనిపిస్తుంది అంటే ఆమె చుట్టుపక్కల ఎవరైనా కంపల్సరీగా బాడీ గార్డులు ఉంటారేమో. ఎందుకంటే చూడటానికి ఆమె అంత బ్యూటిఫుల్గా ఉంది, అంత కాస్ట్లీ బట్టలు వేసుకుంది, అంత కాస్ట్లీ నగలు వేసుకుంది అంటే ఆమె కంపల్సరీగా ఏదో విఐపి ఫ్యామిలీకి చెందిన అమ్మాయి ఉంటుంది, పక్కన కంపల్సరీగా బాడీ గార్డ్స్ ఉంటారని మనం ఏం చేస్తాము, ఆమెను చూసిన వెంటనే బాడీ గార్డ్స్ ఉన్నారేమో అని చూస్తామా లేదా, మన సైకాలజీ చూస్తామన్నమాట. ఇక్కడ పాత నిబంధనలో రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. ఎలీషా సేవకుడు గెహాజీ భయపడతా ఉంటాడు సిరియా సైన్యము చూసి. అంటాడు ప్రవక్తతో, అయ్యా మనల్ని చంపడానికి సిరియా దేశంలోంచి పెద్ద సమూహము గుర్రములు రథములు మన చుట్టూతా ఉన్నాయి, మనకు అపాయం ఉంది అని అన్నప్పుడు ప్రవక్త ప్రార్థన చేస్తాడు దేవునితో, అయ్యా వీని నేత్రములు తెరువు, వీడు చూడాలి మనతో ఉన్నవారు వారికంటే ఎక్కువగా ఉన్నారని. హల్లెలూయా. ఇక్కడ షులమైట్తో మాట్లాడేటప్పుడు దైవజనుడుగా, ఒక ప్రవక్తగా, ఒక జ్ఞానిగా, ఒక రాజుగా సొలొమోను వివరిస్తున్నట్టే కానీ పరమగీతం అంతా కూడా దేవుని కుమారుడు యేసుక్రీస్తు తన వధువు సంఘం గురించి చెప్తున్న మాటలని మనకు అర్థమవుతుంది. ఆయన అంటున్నాడు, నేను ఆమె చూసినప్పుడు 2 సైన్యములు కనిపిస్తుంది అంటున్నాడు. ఇంగ్లీష్లో 2 ఆర్మీస్, కింగ్ జేమ్స్ వర్షన్లో షీఈస్ లైక్ విత్ 2 ఆర్మీస్, NIV ట్రాన్స్లేషన్లో షీఈస్ లైక్ 2 క్యాంప్స్ అని అంటుంది. దాని అర్థం ఏంటంటే కనిపించేది మీరు ఒంటరిగా కనిపించినా ఎవరికైనా వారికి దేవుడు మనోనేత్రం తెలిస్తే కనుక వారు మన చుట్టూతో చూసేది ఏంటంటే దైవలోకంలో ఉన్న మరి యుద్ధము చేసే వారింగ్ ఏంజల్స్ మన చుట్టూతా క్యాంప్గా ఉంటారు. దేవునికి స్తోత్రం. వధువు తన పెళ్లి కుమార్తెని ఒంటరిగా వదిలిపెట్టట్లేదు, తన సంఘాన్ని బలహీన స్థితిలో ఉంచట్లేదు. యేసయ్య అంత విజయం సంపాదించి సమస్తం అధికారం కలగజేసుకున్న యేసు పరలోకములో భూమి మీద భూమి కింద ఆయన నామం చెప్పగానే ప్రతి మోకాలు మోకరించి ప్రతి నాలిక దేవునికి మహిమ వచ్చేటట్టుగా యేసే ప్రభు అని ఎలాగైతే ఒప్పుకుంటుందో సంఘము తన వధువు కోసం కూడా పాతాళంలో ఉన్న ప్రతి దురాత్మ, మధ్యాకాశంలో ఉన్న సమూహము, మరి సాక్షి సమూహము చూస్తుండగా మనకు నేత్రములు తెరిచి మనం చూసేటట్టుగానే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న ఈ లోకంలో ఉన్న వారు కూడా చూసేటట్టుగా చేస్తాడు యేసు ప్రభు. అదేంటంటే దేర్ ఆర్ మోర్ అరౌండ్ us than those who are against us. హల్లెలూయా. అందుకని అక్కడ పరమగీతంలో 6:13 అంటాడు, యు ఆర్ లైక్ 2 ఆర్మీస్ అని అంటాడు. అంటే శత్రువు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుని యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక సైన్యము ఇంకో సైన్యంతో యుద్ధానికి వెళ్తుందనే ఆలోచనతో ప్రిపేర్ అయ్యి వెళ్తారు. కానీ యుద్ధంలో దిగిన తర్వాత అక్కడ ఉన్నది ఒక్క సైన్యం కాదు, 2 సైన్యములతో మనం ఎదుర్కోవాల్సి వస్తున్నప్పుడు వచ్చిన శత్రువు కూడా ఏం చేస్తాడంటే పారిపోతాడు. హల్లెలూయా. దేవుని సంఘమును దేవుడు ఆ రకంగా ఆస్వాదించి దీవించి ఉన్నాడు. అందుకనే ఇర్మియాతో చెప్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, దీని ద్వారా మీరు తెలుసుకోవాలి దట్ ఐ లవ్ టు ఎక్సర్సైజ్ జడ్జ్మెంట్ అండ్ రైచియస్నెస్ ఆన్ ఎర్త్. న్యాయములు నీతియు మన గురించి, మన ద్వారా ఈ లోకంలో ఉన్నవారు ఎవరైతే మరి బాధించబడుతున్నారో, ఎవరైతే మరి నలకొట్టబడుతున్నారో, ఎవరైతే మరి కృంగిపోయి ఉంటున్నారో వారిని ఆదరించే శక్తి దేవుడు తన సంఘానికి, తన వధువు సంఘానికి మనకి ఇచ్చున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బంధకంలో ఉన్న వారిని విడిపించుటకు లూకా 4:18 అంటాడు కదా, పరిశుద్ధాత్మ నా మీద ఉన్నాడు. దేనికి ఉన్నాడు? నేను ఇతరులకు సువార్త చెప్పటానికి, బంధకంలో ఉన్న వారికి విడిపించటానికి, నేత్రంలో గుడ్డి వారికి చూపు ఇవ్వటానికి. మరి అదే మాట మనకు వర్తిస్తుంది. ఎలాగ వర్తిస్తుందంటే ఆయన సంపాదించిందంతా కూడా తన వధువు సంఘం కొరకే. సంఘం అనేది 3:10 చెప్తాడు, ఎఫెసీ 3:10 చెప్తాడు. ఏమంటాడు చూద్దాం. ఆయన సంఘానికి జ్ఞానం ఇచ్చున్నాడు, మర్మములు తెలియపరుచున్నాడు. దేనికంటే ఈ మధ్యాకాశంలో పరిపాలిస్తున్న దురాత్మ సమూహంకి తెలియపరచడానికి దేవుడి సంఘం ఎంత జ్ఞానం కలిగి ఉన్నదో. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి చదువుదామా ఎఫెసీ 3:10. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకు అధికారులకు సంఘమును ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనులలో ప్రకటించటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గురించి ఏర్పాటు ఎట్టిదో
అందరికీ తేటపరచుటప్పుడు పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అక్కడ షులమైట్ అనే ఆ స్త్రీ గురించి మీరు బాగా డీప్ స్టడీ చేస్తేనే, రీసెర్చ్ చేస్తేనే దొరుకుతుంది. నిన్న ఒక బ్రదర్ నాతో ఫోన్లో గంట సేపు ఆయన అన్ని కామెంటరీస్ అన్నిటిని వెతికాడు, ఎక్కడ దొరకలేదు. మాథ్యూ హెన్రీలో దొరకలేదు, ఎక్కడ దొరకలేదు. నేను ఇదంతా సులభంగా దొరికితే ఇది చివరి దినాల్లో సంఘానికి తెలియపరిచే వాక్యం అయ్యేది కాదు. ఇంతకుముందే ఎవరో దీని గురించి ప్రసంగాలు చెప్పేసి ఉండేవారు. ఇది చివరి దినాల్లో దేవుడు ఉంచాడు. మనకు ఏంటి, మన స్థితి ఏంటి, మన స్థాయి ఏంటి, పరలోకంలో మనం ఎలా చూడబడుతున్నాం, భూమి మీద మనం ఎలాగ జీవిస్తున్నాము, మనల్ని మనం చూసినప్పుడు, మన సంఘాన్ని చూసినప్పుడు మందిరం కట్టలేకపోతున్నాం కదా, కొత్త ఇల్లు కట్టుకోలేకపోతున్నాం కదా, మనకి ఏం సరిగ్గా వసతులు లేవు కదా అని ఇలా నిరాశపడుతున్నాం. కానీ ఆత్మలో మన స్థితిని మనం గ్రహించినప్పుడు, ప్రత్యేకంగా ఆ జ్ఞానం మనలోకి వచ్చినప్పుడు మన లోపల రూపాంతరం వచ్చేస్తుంది. మనము ఈ లోకంలో కూడా ఆ యేసు ఇచ్చిన కృప చేత ఏలుతాం. ఎందుకంటే పాత నిబంధనలో రాజు దగ్గర ఉన్న ఆమె ఏం చేసిందంట? సేవ మాత్రమే చేసింది, కానీ ఇంటిమెసీలోకి రాలేకపోయింది. ఎందుకు రాలేకపోయింది? దావీదే ఆమెను ఆ రకంగా ఉంచుకున్నాడు. ఆయన తలుచుకుంటే అయిపోయేది ఇంటిమెసీ. కానీ ఆమెను కేవలం పరిచర్య కోసం, అంటే రిలీజియన్లో ఉన్నవారు, మతపరంగా ఉన్నవారు మాత్రము దేవుడిని సేవ చేస్తూ చచ్చిపోతారు. చివరికి ఏమంటారంటే, ఏమి పొందలేకపోయామండి, అంత వ్యర్థమే, గాలిని పట్టుకోవడానికి, అదుపులో తీసుకోవడానికి అంత పరుగులు తీసాము, సూర్యుడి కింద సమస్తము వ్యర్థమే అని చచ్చిపోతారు. అది ఎవరు? మతంలో ఉన్నవారు. మతం అనగానే ప్రతి మతం, మనలో కూడా కొంతమంది ఉంటారు. పౌలు గారు అంటారు కదా, కొందరు సువార్త చెప్తారు కానీ వారు కడుపు కోసం చెప్పుకుంటారు. ఏదైనా సరే దేవుడి వాక్యం అయితే చెప్పబడుతుంది కదా, దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? అబద్ధిక క్రైస్తవులు కూడా ఉంటారు, అబద్ధిక సహోదరులు కూడా ఉంటారు. కానీ వారంతా చేసేదంత ప్రయాసం దేనికంటే ఈ పొట్టగొరకి, దేవుడితో ఇంటిమెసీలోకి రాలేకపోయారు. దేవుడు ఆత్మ కనుక ఆయనతో ఏకమైన వారు సంపూర్ణమైన విడుదల పొందుతారు. మరి ఆయన పెదవులతో నన్ను ముద్దు పెట్టుకుంటున్నాడు అని పరమగీతంలో మనం చదువుతున్నప్పుడు దాన్ని లోకంగానూ శారీరకంగా మనం అర్థం చేసుకోకూడదు. ఆత్మీయంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మదేవుడు ఏం మాట్లాడుతున్నాడు చెవు కలిగిన వాడు వినవలేను. ఆయన అంటాడు కదా ప్రవక్త ఎజెకియెలు, ఇదిగో నేను నీకు కాగితం ఇస్తున్నా, ఇది నువ్వు మింగినప్పుడు తిన్నప్పుడు నీ నోట్లో అది తేనెలాగా ఉంటుంది, కడుపులోకి వెళ్ళినప్పుడు అది చేదు అయి ఉంటుంది అంటున్నాడు. అంటే ఏంటి? దేవుడి మాటలు వినే కృప తన వధువు సంఘానికే ఇచ్చాడు. ఆత్మ కలిగిన వారు మాత్రమే ఆత్మ ఏం చెబుతుందో వినగలరు. ఈ వధువు సంఘములో ఉన్న శక్తి ఏంటంటే, ఆ పరలోకంలో ఉన్న దైవిక జ్ఞానము సొలొమోనుకు ఎలాగైతే దేవుడు ప్రసాదించాడో దానికంటే గొప్ప జ్ఞానము యేసే ఉన్నాడు మనకు తోడుగా. అందుకని అంటున్నాడు కదా, జ్ఞానవంతుడు తన జ్ఞానం బట్టి, అంటే ఎవరి గురించి చెప్తున్నాడు అక్కడ? సొలొమోను గురించి. కానీ నూతన నిబంధనలో పౌలు గారు ఏమంటున్నారు? దేవుడే యేసుని మన కొరకు ఏం చేసి ఉన్నాడంట? జ్ఞానం చేసి ఉన్నాడు. ఆయన మన కొరకు ఆయనను నీతిగా చేసి ఉన్నాడు. ఆయనను మన కొరకు శాంక్టిఫికేషన్ చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ మొదటి అధ్యాయం కొరింథీ పత్రికలో మనం చూస్తా ఉంటే, మీలో మీ పిలుపును చూసి మీరు గుర్తు చేసుకోండి, మీరు ఎటువంటి వారై ఉన్నారు. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంట? వెర్రి వారిని ఎన్నుకున్నాడు, ఈ లోకంలో ఉన్న జ్ఞానవంతుల్ని సిగ్గుపరచటానికి. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంట? బలహీనులను ఎన్నుకున్నాడంట, బలవంతులను సిగ్గుపరచటానికి. అంటే ఈ సంఘాన్ని చూసినప్పుడు చాలా మందికి లోకంలో ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళంతా మీకు తెలుసు ఏం మాట్లాడతారు, అందరికీ తెలుసు సంఘం గురించి ఎలా చెడ్డగా మాట్లాడతారు బయట. కానీ వాళ్ళు తెలియదు ఏంటంటే, మనమున్నాం కాబట్టి మన ద్వారా ఈ లోకంలో ఉన్న దురాత్మలు ఇంకా చాలా మందిని మింగలేకపోతుందంటే కేవలము ఈ శక్తి కలిగిన సంఘం మూలంగానే అది అవుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. మనం చేతులెట్టి అట్లా ఆగిపోమన్నప్పుడు ఎటువంటి పరిస్థితి అయినా సరే ఆ ప్రాంతానికి కానీ ఆ కుటుంబాలకు కానీ అది దర్దాపులో కూడా రానికుంటా మన హస్తంతో అన్నప్పుడు అది ఆగిపోవాలి. సముద్రము అలలను దేవుడు ఎలా అయితే సరిహద్దులు పెట్టి అంత మట్టికే అన్నాడు, అది ఇంకా కూడా పాటిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదంతా మనకి ఇచ్చున్నాడు. అంటే సంఘం అనేది శక్తి కలిగిన సంఘము. మనము మన అంతరంగంలో దేవుడు మనల్ని ఏ రకంగా ప్రేమించున్నాడో, ఏ రూపంలో మనల్ని ఆయన తన కుమారుడి కోసం సిద్ధపరచున్నాడో, ఎలాగా అలంకరించున్నాడు అంటే మనం చూస్తూ ఉంటాము. ఐజాయా 1:61 చివరి వచనంలో ఒక పెళ్లి కుమార్తెకు పెళ్లి కుమారుడు ఏం చేస్తాడంటే బాగా జ్యువెలరీ ఇచ్చి అలంకరిస్తాడు.
అది పాత నిబంధనలో 24వ అధ్యాయం ఆదికాండం మనందరికి గుర్తున్న అధ్యాయమే. ఇస్సాకు కొరకు మరి భార్యను మరి నా కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి నా ప్రాంతానికి వెళ్ళి ఒక మంచి కోడలను తీసుకురా అని చెప్పి పనివాడిని 10 క్యామెల్స్ ఇచ్చి పంపిస్తాడు అబ్రహాం గారు. పంపించినప్పుడు మనందరికి గుర్తే ఉంటుంది ఆ అధ్యాయంలో. రెబెక్కాను కలవక ముందు ఆ పనివాడు ప్రార్థన చేశాడు, నా యజమానికైన దేవా యెహోవా నాకు సాయం చేయి, నా యజమానికి మంచి కోడలు నేను తీసుకువెళ్ళేటట్టుగా నాకు సాయం చేయి. ఇదిగో ఊరు బయట ఎవరైతే ఇప్పుడు ఆడవాళ్ళు వస్తారో నీళ్లు తోడటానికి, వారిలో నేను ఎవరికైతే అయ్యా నాకు దాహం ఉంది, మరి నాతో పాటు వచ్చిన వారికి కూడా దాహం ఉంది అని, అమ్మ ఎవరైనా మీలో నాకు నీళ్ళు ఇస్తారా అని అన్నప్పుడు ఆమె నాకే నీళ్ళు ఇవ్వడమే కాకుండా నాతో పాటు వచ్చిన వారికిను నేను వచ్చిన ఒంటెలకు కూడా నీళ్ళు ఇస్తే ఆమెనే నువ్వు ఎన్నుకున్నట్టుగా నేను గ్రహిస్తానని ప్రార్థన చేశాడు. చిన్న ప్రార్థన చేశాడు. ఊరి బయట బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పేరు తెలియదు ఎవరనేది. ఒక అమ్మాయి కనబడింది, చేతిలో కుండ ఉంది. ఏమ్మా దాహం ఉంది, కొంచెం నీళ్ళు ఇస్తావా తాగటానికి అంటే, భలేవారండి మీరు తాగండి, మీతో పాటు వచ్చిన ఒంటెలను కూడా మీరు మరి ఇక్కడ కట్టేయండి, నేను నీళ్ళు తోడతానని. మీరు గూగుల్ కొడితే కనుక ఒక్కొక్క క్యామెల్ వచ్చేసి తాగడం మొదలు పెడితే అంట అది ఫుల్ ట్యాంకే తాగిద్దంట. ఏదో 5 లీటర్లు కొట్టించుకుని వెళ్ళిపోతుంది, ఫుల్ ట్యాంకే. మినిమం అంట గూగుల్ ఏమంటుందంటే మినిమము 50 నుండి 200 లీటర్ల దాకా తాగగలుగుతుందంట వంటి ఒక క్యామెల్, 50 to 200 లీటర్స్. అయితే అనుకుందాం ఉదాహరణగా ఒక 50 అనుకుందాం, 50 into 10 అంత అయితే 200 అయితే ఫుల్ ట్యాంక్ అయితే 50 వేసుకుందాం, హాఫ్ ట్యాంక్ 50 లీటర్స్ చెప్పున 10 క్యామెల్స్ అంటే ఎన్ని లీటర్లు ఆమె తోడింది బావి నుంచి, ఎంత కష్టపడింది. ఎవరో బాటసారి ఏమి అవసరం ఉందా, అంత సేవ చేసింది, ప్రేమ చూపించింది, ఆదరణ చేసింది, తగ్గించుకుంది. అది చూసిన వెంటనే 2 బంగారం గాజులు ముక్కు పొడక ఇచ్చాడు గిఫ్ట్గా. ఇచ్చి అమ్మ మీ ఇంటికి నేను వస్తాను, మీ ఇంట్లో బస చేసుకుంటాను, స్థలం ఉందా అంటే తప్పనిసరిగా రండి, మా ఇంట్లో చాలా స్థలం ఉందని చెప్పి ఇంటికి తీసుకెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆమె తెలిసింది ఏంటంటే ఆమె అబ్రహాం ఇంటికి కోడలుగా దేవుడు ఎన్నుకున్నాడని. ఎందుకంటే ఆయన చెప్పాడు నన్ను. చెప్పినప్పుడు అక్కడ లబానుకు అక్కడ ఉన్న కుటుంబ సభ్యులకు 10 క్యామెల్స్ నిండా తీసుకెళ్ళింది. ఏం తెలుసండి, గోల్డ్, సిల్వర్, బట్టలు, కానుకలు, అంటే కట్నం ఇచ్చి పిల్లల్ని తీసుకెళ్లారు. హల్లెలూయా. నేను ఆఫ్రికాకు మిషన్స్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు కూడా ఈవెన్ టుడే కొన్ని కంట్రీస్ ఆఫ్రికాలో మనమైతే పెళ్లి చేసుకోవాలంటే కారు పెడతావా, ఉంగరం పెడతావా అన్నీ అడుగుతాం, మనకి కావాల్సిన అడుగుతాం. వాళ్ళు ఇవ్వగలిగితే చేసుకుంటాం, లేకుంటే ఇంకొని వెతుక్కుంటాం. అవునా కదా? కానీ ఆఫ్రికాలో అట్లా కాదు. ఆఫ్రికాలో అమ్మాయి కావాలంటే అబ్బాయి కట్నం ఇవ్వాలి, ఎదురు కట్నం. బొత్స్వానా అనే ఒక దేశం ఉంది ఆఫ్రికాలో. అక్కడ కనీసం 5 ఆవులు ఇవ్వకపోతే అమ్మాయిని ఇవ్వరు పెళ్లికి. ఒక ఆవు వచ్చేసి 5 లక్షలు.